హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు అఖండ 2 24 రోజులుగాను ఎంత కలెక్షన్ చేసింది, ఇంకా ఎంత కలెక్షన్ రావాలి, ఈ సినిమా ఏ పొజిషన్లో ఉందో ప్రజెంట్ అని ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ 21 రోజుకి కలెక్షన్ చెప్పాను. ఎప్పటికప్పుడు పోస్ట్లో వేస్తున్నాను కానీ వీడియో చేసి ఈ 3 డేస్ చేయలేదు. 22వ రోజు వచ్చి వరల్డ్ వైడ్గా 30 లక్షల షేర్ వచ్చిందండి. మన ఇండియా నెట్ ప్రకారంగా చూస్తే 25, తర్వాత వచ్చి 23వ రోజు వచ్చి 35 లక్షలు వచ్చిందండి. నేను సండే అడ్వర్టైజ్ తీసుకుండి దాదాపుగా 45 లక్షలు టు 50 లక్షలు. ఈ 3 రోజులుగాను ₹1,00,00,000 షేరు, 1,80 లక్షల వరకు గ్రాస్ వచ్చింది. ఆ విధంగా అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ చూసుకుంటే 193 కోట్ల ప్లస్ రావడం జరిగింది గ్రాస్. అదే షేర్ వచ్చి 101 కోట్ల ప్లస్ రావడం షేర్ జరిగింది. అదేవిధంగా అఖండ 2 ఇండియా వైడ్గా చూస్తే 179 కోట్ల పైగా గ్రాస్ రావడం జరిగింది. ఓవర్సీస్ అవుట్ ఆఫ్ కంట్రీ అన్నీ చూసుకుంటే దాదాపుగా 14 to 15 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. ఓవర్సీస్లో సినిమా 5వ తారీఖున రిలీజ్ అయ్యి ఉంటే ఓవర్సీస్ కలెక్షన్ దాదాపుగా 30-40 కోట్ల పైగా గ్రాస్ పెట్టినాం. కానీ మన అదృష్టం కొలది, నిర్మాత అదృష్టం కొలది ఆ రోజు రిలీజ్ అవ్వలేదు, దరిద్రం వెంటాడడం వల్ల. కానీ ఉన్నంతలో బాగా వచ్చింది. అంటే ఏ ఓవర్సీస్లోనే కొద్దిగా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు సినిమా. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆంధ్ర తెలుగు వర్షన్ చూస్తే ఓన్లీ అఖండ 2 తెలుగు వర్షన్ చూస్తే 80 కోట్లు బడ్జెట్ అయ్యింది. 80 కోట్లు బ్రేక్ ఈవెన్గా దిగి 89 కోట్లు వసూలు రావడం జరిగింది షేర్. అంటే తెలుగు వర్షన్ పరంగా చూస్తే దాదాపుగా ప్రాఫిట్లో 8 కోట్ల పైగా ప్రాఫిట్లో ఉంది, లాభాల్లో ఉంది. ఓవర్గా చూసుకుంటే ఈ సినిమా 101 కోటి ప్లస్ ఉండడం వల్ల జస్ట్ ఇది సెమీట్లోకి చేరుతుంది. సెమీట్లోకి చేరిపోయింది. ఇంకా 9వ తారీఖు వరకు లాంగ్ రన్ కొనసాగించే అవకాశం ఉంది. 9 రాజ్యసభ ఫ్యాన్ ఇండియా మూవీ వస్తుంది కాబట్టి ఆ రోజుతో సినిమా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏమన్నా మ్యాజిక్ జరిగి డైరెక్టర్ నిర్మాతలు సంక్రాంతికి సినిమా ఆడిద్దాం అనుకుంటే సంక్రాంతికి కూడా కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 2-3 కోట్లు బాగుంటుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు ఖచ్చితంగా ఆ విధంగా ప్లాన్ చేస్తే. కానీ ఓటీటీలో 9వ తారీఖున ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇంటి దగ్గర చూసే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓటీటీ రైట్స్ ఓటీటీ ఫామ్లో గట్టిగా కుమ్మే అవకాశం కూడా ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ విధంగా సంక్రాంతికి వదిలితే సినిమా మంచి లాభాలు రావచ్చని ఉద్దేశంతో 9వ తారీఖుని ఓటీటీలో వదిలేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఓటీటీలోకి రావడం 9వ తారీఖు కన్ఫర్మ్ అని చేశారు. నిర్మాతలు డైరెక్ట్లో సినిమా థియేటర్లో ఆడితే చూడాలి, ఎన్ని ఆడితే చూడాలి. పండగకి ఏమాత్రం ఒక 200 థియేటర్లు అటు ఇట్లో ఆడించిన సినిమా కొద్దిగా బ్రేక్ ఇవ్వని క్లీన్ ఇట్గా అవే అవకాశం ఉంటుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.